ఉదయం బ్రష్ చేయటం వల్ల రాత్రిపూట స్థిరపడిన బ్యాక్టీరియా తొలగిపోతుంది. అదే సమయంలో మీరు రాత్రిపూట పళ్ళు తోముకోవటం వల్ల పగటిపూట మీ దంతాలు ఎదుర్కొన్న ఆహార కణాలు, ఆమ్లాలు తొలగిపోతాయి. ఇది సాధారణంగా అందరూ చేసేదే. అయితే ఇలా చేయటం వల్ల దంతాలను మనమే డ్యామేజ్ చేసుకున్న వారం అవుతాం అంటున్నారు. ఎందుకంటే మనం బ్రషింగ్ కోసం పేస్టును వాడేది అందులో ఉండే ఫ్లోరైడ్ కోసం. ఇది పళ్ల మీద ఉండే ఎనామిల్ను కాపాడుతూ క్యావిటీలను రాకుండా అడ్డుకుంటుంది. ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో రోజుకు 2 సార్లు మీ దంతాలను బ్రష్ చేయండి. రోజుకు ఒకసారి మీ దంతాల మధ్య ఫ్లాష్ చేయండి లేదా శుభ్రం చేసుకోండి. బ్రష్ చేసిన వెంటనే దీనిని దంతాలపై కాసేపు ఉండనివ్వాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నోట్లో ఉండే పేస్ట్ నురగను బయటకు ఉమ్మివేసిన తర్వాత పళ్లపై పేస్ట్ పలుచటి పొరలాగా కాసేపు ఉండనివ్వాలి. అప్పుడే అందులో ఉండే ఫ్లోరైడ్ పళ్లకు పట్టుకొని ఉండి ఒక కోటింగ్ను ఏర్పాటు చేస్తుంది. ఇది మన పళ్లకు రక్షణనిస్తుంది. తర్వాతి కాలంలో పళ్ళు వదలవడం, ఇతర దంత సమస్యలు రాకుండా ఉంటాయట. ఫ్లోరైడ్ బ్యాక్టీరియా నుంచి పళ్ల ఎనామిల్ను రక్షిస్తుంది. పళ్ళు పసుపు రంగులోకి మారకుండా చేస్తుంది. టూత్పేస్ట్లో ఉండే మేలు చేసే ఫ్లోరైడ్ స్ఫటిక రూపంలో మారిపోయి పళ్ల నిర్మాణంలో కలిసిపోతుంది. అప్పుడది ఫ్లోరా పటేల్ అనే ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కాల్షియం, ఫాస్ఫేట్, అయాన్లను పంటి మీద కోటింగ్లా ఉంచుతుంది. కానీ ఇదే ఫ్లోరైడ్ ఎక్కువ మొత్తంలో పళ్లను తాకినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. టూత్పేస్ట్ను ఒక బఠానీ సైజు కంటే ఎక్కువ పిండవలసిన అవసరం లేదు. ఎక్కువ టూత్పేస్ట్ మీ నోటిని చికాకు పెడుతుంది. 45 డిగ్రీల కోణంలో బ్రష్ చేసి మీ చిగుళ్లకు వ్యతిరేకంగా బ్రష్ చేయండి. మీ చిగుళ్ల రేఖ వెంట ముళ్ల గరికలను బ్రష్ చేయడానికి సున్నితమైన వృత్తాకార కదలికలను ఉపయోగించండి. మీ దంతాల లోపలి ఉపరితలాలను అలాగే బయటి ఉపరితలాలను బ్రష్ చేయటం మర్చిపోవద్దు.